అనంతమైన విశ్వంలో చీకటిలో గడ్డగట్టే చలిలో నిశ్శబ్దంగా 2 స్పేస్ క్రాఫ్ట్స్ ప్రయాణిస్తున్నాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్స్‌ని లాంచ్ చేసింది సోలార్ సిస్టమ్‌లోని చివరి 4 గ్రహాలను ఎక్స్‌ప్లోర్ చేయడానికి. బట్ ఇవి మాత్రం ప్రస్తుతం ఏకంగా అనంతమైన విశ్వాన్ని ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాయి. ఇవి పుట్టిన గ్రహాన్ని దాటి వెళ్ళిపోయాయి. ఆఖరికి ఆ గ్రహం ఉన్న సోలార్ సిస్టమ్‌ని కూడా దాటి వెళ్ళిపోయాయి. కొన్ని వేల సంవత్సరాలలో ఈ మిల్కీ వే గ్యాలక్సీని కూడా దాటి వెళ్ళిపోవచ్చు. సూర్యుడు అంతమైపోయినా, మన భూమి అంతమైపోయినా ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ప్రయాణిస్తూనే ఉంటాయి. మన ఊహకు అందని దూరాలకు, మనం ఎప్పటికీ చూడలేని భవిష్యత్తుకు ఇవి మన జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నాయి. అవే వోయేజర్ 1 అలాగే వోయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్స్. మనుషులు చేసిన స్పేస్ మిషన్స్‌లో మనుషులకి ఎప్పటికీ మిగిలిపోయే స్పేస్ మిషన్స్ అతి కొద్దిగా ఉంటాయి. వాటిల్లో ఈ వోయేజర్ స్పేస్ మిషన్ కూడా ఒకటి. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ప్లానెట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్స్ అయినప్పటికీ, ప్రస్తుతం మాత్రం ఇవి ఎర్త్ యొక్క అంబాసిడర్స్. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ సోలార్ సిస్టమ్ దాటి ప్రయాణిస్తున్నాయి కాబట్టే ఇవి ఇంత పాపులర్ అయ్యాయి అనుకుంటే పొరపాటే. నిజానికి ఈ స్పేస్ క్రాఫ్ట్స్ జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ అనే 4 గ్రహాలను మనం అర్థం చేసుకునే విధానాన్నే మార్చేశాయి. సో అసలు ఈ వోయేజర్ మిషన్ ఎలా స్టార్ట్ అయింది? ఇన్ని సంవత్సరాలైనా ఆగకుండా ప్రయాణిస్తుండే విధంగా వీటిని ఎలా తయారు చేశారు? ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అసలు ఏం చూసాయి? అలాగే ఇంకెన్ని సంవత్సరాలు ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ప్రయాణించబోతున్నాయి అనే విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Voyager 1 probe, the most distant human-made object in the universe, As Voyager 1 is still transmitting signals from the outer reaches of the solar system. Now, here are the very latest pictures of Saturn and its rings. These were taken as Voyager went down the side of Saturn, reaching to within 77,000 miles of the surface. 2, 1. We have ignition and we have liftoff. We have liftoff of the Titan Centaur carrying the first of 2 Voyager spacecraft to extend man's senses farther into the solar system than ever before. వాయేజర్ మిషన్. ఈ మిషన్‌కి ప్లానింగ్ నిజానికి 1964లోనే స్టార్ట్ అయింది. 1964లో సైంటిస్టులు ఒక రేర్ ఆస్ట్రోనామికల్ ఈవెంట్‌ని కనిపెట్టారు. అదే ప్లానెటరీ అలైన్‌మెంట్. ప్లానెటరీ అలైన్‌మెంట్ అంటే చాలా ప్లానెట్స్ ఆల్మోస్ట్ ఒకే స్ట్రెయిట్ లైన్‌లోకి వస్తాయి. కంప్లీట్ స్ట్రెయిట్ లైన్ కాకపోయినప్పటికీ మన స్కైలో ఆల్మోస్ట్ ఒకే దగ్గర కనిపిస్తాయి. ఈ రేర్ ఈవెంట్ 175 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. ఇలా సోలార్ సిస్టమ్‌లోని లాస్ట్ 4 ప్లానెట్స్ ఒకే లైన్‌లో ఉన్నప్పుడు ఈ 4 ప్లానెట్స్‌ని ఒకదాని తర్వాత మరొకటి ఫాస్ట్‌గా ఎక్స్‌ప్లోర్ చేసేయొచ్చు. దీనికి ఈ ప్లానెట్స్ యొక్క గ్రావిటీ కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ రేర్ ఈవెంట్ హెల్ప్ తీసుకొని 4 ప్లానెట్స్‌ని స్టడీ చేయాలనుకున్నారు. ఒకవేళ ఈ ఆపర్చునిటీ మిస్ అయితే మళ్ళీ ఒక్కొక్క ప్లానెట్‌కి ఒక్కో స్పేస్ క్రాఫ్ట్ పంపించాలి. దీనికి చాలా ఖర్చవుతుంది. సో లేట్ 1970స్‌లో వచ్చే ప్లానెటరీ అలైన్‌మెంట్‌ని యూజ్ చేసుకుంటే జస్ట్ ఒక్క మిషన్‌తోనే 4 ప్లానెట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. సో అలా వోయేజర్ మిషన్ పుట్టింది. ఈ మిషన్‌లో 2 స్పేస్ క్రాఫ్ట్స్‌ని ప్లాన్ చేశారు. ఒకటి వోయేజర్ 1, ఇంకొకటి వోయేజర్ 2. 1977 ఆగస్ట్ 20న వోయేజర్ 2 రాకెట్‌లో లాంచ్ అయింది. ఆల్మోస్ట్ 15 డేస్ తర్వాత సెప్టెంబర్ 5న వోయేజర్ 1 లాంచ్ అయింది. ఫస్ట్ లాంచ్ అయిన స్పేస్ క్రాఫ్ట్‌కి వోయేజర్ 2 అని ఎందుకు పేరు పెట్టారంటే, ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ 2 డిఫరెంట్ పాత్స్‌లో ట్రావెల్ చేస్తాయి. సో ఈ 2 పాత్స్‌లో సెకండ్ లాంచ్ అయిన స్పేస్ క్రాఫ్ట్‌ది ఫాస్టెస్ట్ పాత్. ఫస్ట్ లాంచ్ అయిన స్పేస్ క్రాఫ్ట్‌ది లాంగ్ పాత్. సో సెకండ్ లాంచ్ అయిన స్పేస్ క్రాఫ్ట్ త్వరగా జూపిటర్, సాటర్న్‌ని రీచ్ అవుతుంది. వోయేజర్ 1 జూపిటర్ అలాగే సాటర్న్‌ని మాత్రమే రీచ్ అవుతుంది. బట్ ఫస్ట్ లాంచ్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ అంటే వోయేజర్ 2 వేరే పాత్‌లో వెళ్ళి లేట్‌గా రీచ్ అయినా కానీ జూపిటర్, సాటర్న్ ఆ తర్వాత యురేనస్, నెప్ట్యూన్ దగ్గర కూడా రీచ్ అవుతుంది. ఈ వోయేజర్ స్పేస్ క్రాఫ్ట్స్‌ని ముందే డీప్ రీసెర్చ్‌ని దృష్టిలో పెట్టుకొని డిజైన్ చేశారు. ఇవి చూడటానికి స్టైలిష్‌గా ఏముండవు. ఎక్స్‌ట్రా పార్ట్స్ ఏమి ఉండవు. చూడటానికి ఒక డిష్ టీవీ లాగా ఉంటాయి. సో లైట్ వెయిట్‌గా ఉంటాయి. కావాల్సిన ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే ఉంటాయి. భూమి నుండి కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరానికి ఇవి వెళ్ళాలి కాబట్టి వీటిని ఎక్స్‌ట్రీమ్ ఎఫిషియన్సీ, రిలయబిలిటీ ఉండే విధంగా డిజైన్ చేశారు. అందుకే ఇవి మనం చూసే స్పేస్ క్రాఫ్ట్స్ లాగా ఉండవు. ఈ సింపుల్ డిజైన్‌లోనే మోస్ట్ ఇంపార్టెంట్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అలాగే ఎర్త్ వైపు పాయింట్ అయ్యి ఉండే ఒక హ్యూజ్ యాంటెన్నా సిస్టమ్ ఉంటుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ సన్ నుండి చాలా దూరానికి వెళ్తాయి కాబట్టి వీటిని సోలార్ ఎనర్జీ మీద డిపెండ్ అయ్యే విధంగా డిజైన్ చేయలేదు. సో వీటికి కొన్ని స్పెషల్ జనరేటర్స్‌ని డిజైన్ చేశారు. ఈ జనరేటర్స్ రేడియో యాక్టివ్ డీకే ద్వారా పవర్ జనరేట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఒక ఆటమ్‌లోని అన్‌స్టేబుల్ న్యూక్లియస్ దానంతట అదే ఒకేసారి ఎనర్జీని అలాగే కొన్ని సబ్-అటామిక్ పార్టికల్స్‌ని రిలీజ్ చేస్తుంది. దీన్నే సింపుల్‌గా రేడియో యాక్టివిటీ లేదా రేడియో యాక్టివ్ డీకే అంటారు. అలా ఎనర్జీ రిలీజ్ చేసినప్పుడు ఆ ఎనర్జీని ఈ జనరేటర్స్ పవర్‌గా కన్వర్ట్ చేస్తాయి. ఈ రేడియో యాక్టివిటీ అనేది కేవలం కొన్ని ఎలిమెంట్స్‌కి మాత్రమే ఉండే ఒక ప్రాపర్టీ. సో ఈ ఎలిమెంట్స్ ద్వారా జనరేటర్స్ వోయేజర్‌కి పవర్ సప్లై చేస్తాయి.
సో ఒకవేళ సోలార్ సిస్టమ్ నుండి బయటికి వెళ్ళిపోయినా పవర్ ప్రాబ్లం ఉండదు అని ఈ జనరేటర్స్ని కనిపెట్టారు. కమ్యూనికేషన్ కోసం వాయేజర్ ఒక హై గెయిన్ యాంటీనా మీద డిపెండ్ అవుతుంది. స్పేస్ క్రాఫ్ట్లో ఒక స్కాన్ ప్లాట్ఫామ్ ఉంటుంది. ఇందులోనే కెమెరాస్, స్కానింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఈ సిస్టమ్స్ అన్ని సేఫ్గా ఒక కాంపాక్ట్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో ఉంటాయి. ఇది చిన్నగా ఉన్నప్పటికీ ఈ క్యాబిన్ ఎక్స్ట్రీమ్ రాకెట్ లాంచ్ని, ఎక్స్ట్రీమ్ స్పీడ్లో ట్రావెల్ని, అలాగే స్పేస్లోని ఫ్రీజింగ్ టెంపరేచర్స్ని వీటన్నిటిని తట్టుకునే విధంగా డిజైన్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ని 1970లలో తయారు చేశారు. సో వీటిలో ఉండే టెక్నాలజీ ఆ రోజులకు చెందిందే. ఆ రోజుల్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో వీటిని చేసిన ఈ రోజుతో పోలిస్తే అది చాలా అవుట్డేటెడ్. అయినప్పటికీ ఆ అవుట్డేటెడ్ టెక్నాలజీతోనే ఈ రోజుకి వాయేజర్స్ మనతో కాంటాక్ట్ అవుతున్నాయి. వాయేజర్స్లో కూడా నాసా డీప్ స్పేస్ నెట్వర్క్ అనే టెక్నాలజీనే వాడుతుంది. డీప్ స్పేస్ నెట్వర్క్ అంటే ఎర్త్లో కొన్ని చోట్ల నాసా యొక్క జైంట్ యాంటెనాస్ డిషెస్ ఉంటాయి. ఇవి ఫెయింట్ రేడియో సిగ్నల్స్ని కూడా డిటెక్ట్ చేయగలవు. అలాగే కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న స్పేస్ క్రాఫ్ట్స్ దాకా రీచ్ అయ్యే పవర్ఫుల్ రేడియో సిగ్నల్స్ సెండ్ చేయగలదు. ఈ నెట్వర్క్ ద్వారానే నాసా స్పేస్లోని అన్మాన్డ్ స్పేస్ క్రాఫ్ట్స్తో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. ఇది ఓల్డ్ టెక్నాలజీ అయినా ఇది చాలా ఎఫిషియెంట్ టెక్నాలజీ. సో ఈ డీప్ స్పేస్ నెట్వర్క్ ద్వారానే వాయేజర్ ఇంకా మనతో కాంటాక్ట్లో ఉంది. బట్ ఈ రేడియో సిస్టమ్తో వాయేజర్ యొక్క డిస్టెన్స్తో మనకి ప్రాబ్లం లేదు, కానీ ప్రాబ్లం అంతా పవర్తోనే. ఇందాక చెప్పినట్లు వాయేజర్ రేడియో యాక్టివ్ డికే ద్వారా పవర్ జనరేట్ చేస్తుంది. ఒకవేళ ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అంతా అయిపోతే ఇక పవర్ జనరేట్ చేయడం కష్టం. సో పవర్ లేకపోతే రేడియో సిస్టమ్ పనిచేయదు. దీనికోసమే నాసా ఎప్పటికప్పుడు సేవింగ్ మెజర్స్ తీసుకుంటూ ఉంటుంది. 1977లో వాయేజర్స్ యొక్క జర్నీ మొదలైంది. సైంటిస్టులు ప్లాన్ చేసినట్లే ఫస్ట్ వాయేజర్ 1 జూపిటర్ని రీచ్ అయింది. 1979 మార్చ్ 5న వాయేజర్ 1 జూపిటర్ దగ్గరకు చేరుకుంది. అదే సంవత్సరం జూలైలో వాయేజర్ 2 జూపిటర్ దగ్గరకు రీచ్ అయింది. నవంబర్ 1980లో వాయేజర్ 1 శాటర్న్ని రీచ్ అయింది. అలాగే వాయేజర్ 2 1982 ఆగస్టుకి శాటర్న్ని రీచ్ అయింది. వాయేజర్ 1 జూపిటర్ అలాగే శాటర్న్ని మాత్రమే స్టడీ చేస్తుంది. సో ఈ 2 ప్లానెట్స్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఈ స్పేస్ క్రాఫ్ట్ని ఔటర్ సోలార్ సిస్టమ్కి పంపించాలని అనుకున్నారు. సో వాయేజర్ 1 సోలార్ సిస్టమ్ నుండి బయటకు ప్రయాణం మొదలుపెట్టింది. బట్ వాయేజర్ 2 శాటర్న్ రీచ్ అయిన తర్వాత 1986 జనవరిలో యురేనస్ రీచ్ అయింది. ఆ తర్వాత 1989లో నెప్ట్యూన్ దగ్గరకు చేరుకుంది. సో ఈ 2 ఐస్ జైంట్స్ని దగ్గర నుండి ఎక్స్ప్లోర్ చేసింది వాయేజర్ 2. వాయేజర్ 2 కూడా ఈ ప్లానెట్స్ విజిట్ చేసిన తర్వాత సోలార్ సిస్టమ్ బయటకు ప్రయాణం మొదలుపెట్టింది. 2012లో వాయేజర్ 1 హీలియోపాస్ని దాటి ఇంటర్స్టెల్లార్ స్పేస్కి రీచ్ అయింది. వాయేజర్ 2 2018లో ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి రీచ్ అయింది. సో ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఆ తర్వాత ఏమాత్రం ప్లానెటరీ ఎక్స్ప్లోరర్స్ కాదు, ఇవి స్పేస్ ఎక్స్ప్లోరర్స్. వాయేజర్ యొక్క ఇంటర్స్టెల్లార్ మిషన్స్ గురించి మాట్లాడే ముందు ఇవి చేసిన ప్లానెటరీ మిషన్స్ గురించి కూడా మాట్లాడాలి. వాయేజర్స్ యొక్క జర్నీలో ఇంటర్స్టెల్లార్ స్పేస్లో ట్రావెల్ చేసిన దానికంటే ఇంపార్టెంట్ పార్ట్ ప్లానెటరీ మిషన్సే. ఈ 2 ప్లానెటరీ మిషన్స్లో చాలా విషయాలు మనుషులు తెలుసుకున్నారు. వాయేజర్స్ లాస్ట్ 4 ప్లానెట్స్లో అన్నిటినీ కవర్ చేశాయి. ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఈ ప్లానెట్స్ యొక్క రింగ్ సిస్టమ్స్ని, అట్మాస్ఫియర్ కండిషన్స్ని, టెంపరేచర్స్ని, సర్ఫేస్ ఫీచర్స్ని, మ్యాగ్నెటిక్ సిస్టమ్స్ని కంప్లీట్గా స్టడీ చేశాయి. జస్ట్ ఇవే కాదు, ప్రతి ప్లానెట్కి పదుల సంఖ్యలో ఉన్న మూన్స్ని ఈ స్పేస్ క్రాఫ్ట్స్ ఎక్స్ప్లోర్ చేశాయి. ఈ మూన్స్లో స్టన్నింగ్ డిస్కవరీస్ కూడా చేశాయి. జూపిటర్ యొక్క లో అనే మూన్లో యాక్టివ్ వాల్కెనోని కూడా కనిపెట్టింది వాయేజర్ 1. అలా మూన్స్ యొక్క అట్మాస్ఫియరిక్ కండిషన్స్ని కూడా వాయేజర్స్ డీప్గా స్టడీ చేశాయి. అప్పటిదాకా సైంటిస్టులు శాటర్న్ చుట్టూ ఉన్నది అంతా ఒక జైంట్ రింగ్ అనుకున్నారు. ఈ రింగ్స్ నిజానికి కొన్ని కోట్ల కొద్ది విడివిడి సాలిడ్ పార్టికల్స్ అని వాయేజర్స్ యొక్క రీసెర్చ్లోనే తెలిసింది. వాయేజర్ 2 కూడా నెప్ట్యూన్ యొక్క రింగ్స్ నుండి ఈ ప్లానెట్ యొక్క ఐస్ సర్ఫేస్ అలాగే ప్లానెట్ యొక్క మూన్స్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసింది. వాయేజర్ 2 యురేనస్ అనే ఐస్ జైంట్ని కూడా ఎక్స్ప్లోర్ చేసింది. అప్పటిదాకా ఈ 2 ఐస్ జైంట్స్ని ఏ స్పేస్ క్రాఫ్ట్ విజిట్ చేయలేదు. సో ఫస్ట్ టైం వాయేజర్ 2నే వీటి గురించి ఎన్నో విషయాలు రివీల్ చేసింది. ఈ ఎక్స్ప్లోరేషన్స్లో 2 వాయేజర్స్ వందల కొద్ది ఇమేజెస్ తీశాయి. సో వాటిల్లో కొన్ని ఇమేజెస్ అలాగే వాయేజర్స్ చేసిన డిస్కవరీస్ని ఈ వీడియోస్ అన్నిట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో తర్వాత చూడటానికి ట్రై చేయండి. ఈ ప్లానెటరీ మిషన్స్ అయిపోయినాక స్పేస్ క్రాఫ్ట్స్ సోలార్ సిస్టమ్ బయటకు ప్రయాణం మొదలుపెట్టాయి. ఇందాక చెప్పినట్లు 2 స్పేస్ క్రాఫ్ట్స్ ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాయి. ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అవడానికి ముందు సోలార్ సిస్టమ్ యొక్క లాస్ట్ లేయర్స్ ఉంటాయి. మన వైపు నుండి చూస్తే లాస్ట్ లేయర్స్, బయట నుండి చూస్తే ఫస్ట్ లేయర్స్. వాయేజర్స్ ఈ లేయర్స్లో ట్రావెల్ చేసినప్పుడు వాటి గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలను సైంటిస్టులకు తెలియచేశాయి. ఈ లేయర్స్లో ఒకటి హీలియోస్పియర్. ఈ హీలియోస్పియర్ చుట్టూ ఉండే గ్యాలక్సీతో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనే సైంటిఫిక్ విషయాన్ని తెలుసుకోవడానికి వాయేజర్స్ ఈ హీలియోస్పియర్లో చాలా రీసెర్చ్ చేశాయి. ఇలా రీసెర్చ్ చేసి సోలార్ సిస్టమ్ బయట నుండి వాయేజర్ పంపే ప్రతి బిట్ డేటా మనకి ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది. ఇందాక చెప్పినట్లు ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్కి 2 డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. వాయేజర్ 1ని స్పీడ్ కోసం డిజైన్ చేశారు. ఈ స్పేస్ క్రాఫ్ట్ జూపిటర్, శాటర్న్ని దాటి డైరెక్ట్ ఇంటర్స్టెల్లార్ స్పేస్ వైపు ట్రావెల్ చేసింది.
అలా ట్రావెల్ చేసి సోలార్ సిస్టమ్ బయటికి రీచ్ అయ్యాక వెనక్కి తిరిగి ఒక అద్భుతమైన ఇమేజ్ తీసింది. అదే ఈ పేల్ బ్లూ డాట్. ఈ లైట్ రేస్ మధ్యలో చిన్నగా కనిపిస్తున్న లైట్ బ్లూ డాటే మన ఎర్త్. దీన్నే పేల్ బ్లూ డాట్ అంటారు. బట్ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ పేల్ బ్లూ డాట్ అనేది వాయేజర్ తీసిన మరొక అద్భుతమైన ఇమేజ్‌లో ఒక చిన్న భాగం. వాయేజర్ 1 జస్ట్ ఎర్త్‌నే కాదు, మన సోలార్ సిస్టమ్‌నే ఫోటో తీసింది. దీన్నే ఫ్యామిలీ పోర్ట్రైట్ అంటారు. ఇందులో కొన్ని ప్లానెట్స్ కనిపిస్తాయి. 1991లో వాయేజర్ 1 సన్ నుండి 600 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు ఈ స్పేస్ ప్రోబ్ వెనక్కి తిరిగి సోలార్ సిస్టమ్‌ని 60 ఇమేజ్ సిరీస్ తీసింది. ఈ ఇమేజెస్‌లో సోలార్ సిస్టమ్‌లోని కొంత పార్ట్‌ని కవర్ చేసింది. ఈ 60 ఇమేజెస్‌లో దాదాపు 6 ప్లానెట్స్‌ని ఫోటో తీసింది. ఈ 60 ఫోటోస్ అన్నిటిని కలిపి ఒక పెద్ద ఫోటో తయారు చేశారు. ఇందులో ఎర్త్‌తో పాటు జూపిటర్, వీనస్, మార్స్, సాటర్న్, నెప్ట్యూన్, యురేనస్ ఫోటోస్ ఉన్నాయి. ఇందులో ఉన్న ఎర్త్ ఫోటోనే ఇందాక చెప్పిన పేల్ బ్లూ డాట్. ఈ పేల్ బ్లూ డాట్ లానే మిగతా ప్లానెట్స్ యొక్క ఇమేజెస్ కూడా ఉన్నాయి. సన్ రేస్ మధ్యలో డాట్స్‌గా కనిపిస్తున్న ఈ డాట్స్‌లో ఒక డాట్ మీద మనం కూడా ఉన్నాం. ఈ ఫ్యామిలీ పోర్ట్రైట్ ఒక్కటి చాలు మన సోలార్ సిస్టమ్ ఎంత పెద్దదో చెప్పడానికి. ఇక వాయేజర్ 2 విషయానికొస్తే వాయేజర్ 2 మరో డైరెక్షన్‌లో వేగంగా ప్రయాణిస్తూ ఉంది. ఈ 2 డిఫరెంట్ డైరెక్షన్‌లో ట్రావెల్ చేస్తున్నాయి. వాయేజర్ 1 ప్రస్తుతం సోలార్ ప్లేన్ నుండి నార్త్ డైరెక్షన్‌లో ట్రావెల్ చేస్తుంది. ఈ స్పేస్ ప్రోబ్ వేగంగా ఓఫియోకస్ కాన్స్టెలేషన్ వైపు ట్రావెల్ చేస్తుంది. ప్రస్తుతం వాయేజర్ 1 ఎర్త్ నుండి ఆల్మోస్ట్ 25 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే దాదాపు 2500 కోట్ల కిలోమీటర్లు. వాయేజర్ 2 సోలార్ ప్లేన్ నుండి సౌత్ డైరెక్షన్‌లో ట్రావెల్ చేస్తుంది. ఈ ప్రోబ్ పేవో కాన్స్టెలేషన్ వైపు ట్రావెల్ చేస్తుంది. వాయేజర్ 2 ప్రస్తుతం 21 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంటే ఆల్మోస్ట్ 2000 కోట్ల కిలోమీటర్లు. ఇవి అలా వేగంగా ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ప్రయాణిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వాయేజర్ పంపే సిగ్నల్స్ మన దాకా చేరాలంటే ఆల్మోస్ట్ 24 అవర్స్ టైం పడుతుంది. తిరిగి మనం పంపే రిప్లై సిగ్నల్‌కి మరో 24 అవర్స్ టైం పడుతుంది. సో ఎర్త్ అలాగే వాయేజర్ మధ్య కమ్యూనికేషన్‌కి 48 అవర్స్ టైం పడుతుంది. లాంచ్ అయిన దగ్గర నుండి ఈ రోజు దాకా వాయేజర్స్ రీసెర్చ్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ ఈ 2 ప్రోబ్స్ ఇంటర్‌స్టెల్లార్ స్పేస్ నుండి వాల్యుబుల్ డేటాని ఎర్త్‌కి సెండ్ చేస్తూనే ఉన్నాయి. బట్ ఇలా ఎన్ని రోజుల వరకు రీసెర్చ్ చేస్తాయి అనే డౌట్ అందరికీ వస్తుంది. వాయేజర్స్ ఆన్‌లోనే ఉండి మనకి ఇంపార్టెంట్ డేటా పంపించడం అనేది పవర్ మేనేజ్‌మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నాసా ఎప్పటికప్పుడు పవర్ కన్జర్వేషన్ చేస్తుంది కాబట్టే ఈ వాయేజర్స్ ఇంకా ఫంక్షన్ అవుతున్నాయి. నాసా ఈ వాయేజర్స్‌లో ఉన్న సిస్టమ్స్‌ని ఒక్కొక్కటిగా షట్ డౌన్ చేస్తూ పవర్ సేవ్ చేస్తుంది. ప్రతి ఇయర్ పవర్ సోర్స్ వీక్ అయిపోతుంది. సో సైంటిస్టులకు ఏ సిస్టమ్‌ని ఉంచాలి, ఏ సిస్టమ్‌ని షట్ డౌన్ చేయాలి అనేది ఒక అతిపెద్ద సవాలే. ఒకసారి షట్ డౌన్ చేసేస్తే అవి మళ్ళీ ఆన్ అవ్వవు. సో అవసరాన్ని బట్టి, అవి కన్జ్యూమ్ చేసే పవర్‌ని బట్టి సిస్టమ్‌ని షట్ డౌన్ చేయాలి. ఇలా చూస్తే ఇంటర్‌స్టెల్లార్ స్పేస్‌లో ఈ స్పేస్ క్రాఫ్ట్స్ చేసే రీసెర్చ్ లాస్ట్ స్టేజ్‌లో ఉంది. సో దీన్ని బట్టి పవర్‌ని కేర్‌ఫుల్‌గా మేనేజ్ చేయాలి. సో ఇలా ఒక్కొక్క సిస్టమ్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తే ఒక టైంకి అన్ని సిస్టమ్స్ ఆఫ్ అయిపోతాయి. సో జస్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ మాత్రమే ఆన్‌లో ఉంటాయి. సో ఇక ఆ తర్వాత స్పేస్ క్రాఫ్ట్స్ నుండి ఇంపార్టెంట్ డేటా రాకపోవచ్చు కానీ ఇవి మరికొన్ని ఇయర్స్ వరకు మనతో కాంటాక్ట్‌లోనే ఉంటాయి. సో వాయేజర్ యొక్క స్పేస్ రీసెర్చ్ అనేది పవర్ కన్జర్వేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లాంచ్ అయ్యే ఆల్మోస్ట్ 49 ఇయర్స్ అవుతున్నా ఇంకా రీసెర్చ్ చేసి మనకి ఇంపార్టెంట్ డేటా పంపిస్తున్నాయంటే ఇది ఈ స్పేస్ క్రాఫ్ట్స్ వెనకున్న ఇంజినీరింగ్ అలాగే ప్లానింగ్ గురించి మనకి తెలియజేస్తుంది. వాయేజర్ జనరేటర్స్ పవర్ జనరేట్ చేస్తున్నంత వరకు ఇవి మనతో కాంటాక్ట్ అవ్వగలవు. వాయేజర్‌తో కాంటాక్ట్‌లో ఉండే విధంగా సైంటిస్టులు పవర్ అడ్జస్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇయర్స్ గడిచే కొద్దీ పవర్ మరింత డిక్లైన్ అయిపోతే కమ్యూనికేషన్ కూడా కష్టమైపోతుంది. బట్ ఒక అద్భుతమైన విషయం ఇక్కడే ఉంది. పవర్ అంతా అయిపోయి మనతో కాంటాక్ట్ కట్ అయిపోయినా, వాయేజర్ కంప్లీట్‌గా షట్ డౌన్ అయిపోయినా ఇది ఇంకా ట్రావెల్ చేస్తూ ఉంటుంది. సో ఆగిపోయేది మనతో కాంటాక్ట్ మాత్రమే కానీ దీని జర్నీ కాదు. మరి అలా అయితే ఇవి ఏమవుతాయి? ఈ జర్నీ ఎలా ముగుస్తుంది? నిజం చెప్పాలంటే ఈ జర్నీ ఎప్పటికీ ముగియదు. వాయేజర్స్‌కి వేరే ప్లానెట్స్‌లో క్రాష్ అవ్వడానికి, వేరే ప్లానెట్ అట్మాస్ఫియర్‌లో బర్న్ అయిపోవడానికి చాలా తక్కువ పాసిబిలిటీ ఉంది. సో అలా చూస్తే సంవత్సరాలు గడిచే కొద్దీ ఈ ప్రోబ్స్ గ్రహాలను, నక్షత్రాలను, కుదిరితే గ్యాలక్సీలను కూడా దాటి ప్రయాణిస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో మనకి ఇక కనిపించకపోయినా, వినిపించకపోయినా ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. ఏలియన్స్ ఈ ప్రోబ్‌ని కనిపెట్టడానికి లేదా రికవర్ చేయడానికి కూడా పాసిబిలిటీ చాలా తక్కువ ఉంది. అయినప్పటికీ ఏలియన్స్ వీటిని కనిపెడితే ఏలియన్స్‌కి మన గురించి తెలియచేయడానికి ఈ 2 స్పేస్ క్రాఫ్ట్స్‌లో కొన్ని రికార్డ్స్ ఉన్నాయి. అవే వాయేజర్ గోల్డెన్ రికార్డ్స్. వాయేజర్ 1 అలాగే వాయేజర్ 2 స్పేస్ క్రాఫ్ట్స్‌లో నాసా భూమికి సంబంధించిన కొన్ని రికార్డ్స్ ఉంచింది. ఈ రికార్డ్సే ఈ వాయేజర్ గోల్డెన్ రికార్డ్స్. ఇందులో భూమి మీద ఉన్న విభిన్న జీవులు, విభిన్న జాతులు, మనుషులు, సోలార్ సిస్టమ్‌కి సంబంధించిన ఫోటోస్, ఆడియోస్, గ్రీటింగ్స్ ఉన్నాయి. ఇందులో 116 ఫోటోస్ ఉంటాయి. వీటిల్లో జంతువులు, పక్షులు, మనుషులు కనిపెట్టిన వస్తువులు, అన్వేషణలు, టెక్నాలజీస్, వేరే ప్లానెట్స్ ఇలా చాలా వాటికి సంబంధించిన ఫోటోస్ ఉన్నాయి. ఈ రికార్డ్స్‌ని ఎలా రీడ్ చేయాలో కూడా వీటిపైన ఇల్లుస్ట్రేషన్స్ ఉన్నాయి.
ఈ రికార్డ్స్ పైన మన సోలార్ సిస్టమ్ గురించి కొన్ని ఇల్లుస్ట్రేషన్స్ కూడా ఉన్నాయి. ఈ రికార్డ్స్ విశ్వంలో ఉన్న ఇంటెలిజెంట్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ కోసం. ఇక్కడే మరొక అద్భుతమైన విషయం కూడా ఉంది. ఈ గోల్డెన్ రికార్డ్స్‌లో మన తెలుగు భాష కూడా ఉంది. ఈ రికార్డ్స్‌లో ఏలియన్స్ కోసం గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి. ఈ గ్రీటింగ్స్ 55 భాషల్లో ఉన్నాయి. వీటిలో మన ఇండియన్ లాంగ్వేజెస్ హిందీ, గుజరాతీ, బెంగాలీ, ఒరియా, కన్నడ, మరాఠీ, పంజాబీ, రాజస్థానీ అలాగే మన తెలుగు ఉన్నాయి. తెలుగులో ఉన్న గ్రీటింగ్ నమస్తే తెలుగు మాట్లాడే జనం నుండి. చివరిగా వాయేజర్ మిషన్స్ మనకి నేర్పించేది మనం ఎక్స్‌ప్లోర్ చేయాలే కానీ ఎక్స్‌ప్లోర్ చేయడానికి మన చుట్టూ ఎంతో ఉంది. ఎక్స్‌ప్లోరేషన్ అంటే కేవలం ఒక డెస్టినేషన్ రీచ్ అవ్వడం మాత్రమే కాదు. జూపిటర్ మూన్‌ని స్టడీ చేయడం దగ్గర నుండి పేల్ బ్లూ డాట్ ఇమేజ్ వరకు ఈ రీసెర్చ్ నిజానికి ఒక సైన్స్ లెగసీగా మిగిలిపోతుంది. ప్లానెటరీ ఎక్స్‌ప్లోరర్స్‌గా మొదలైన ఈ యంత్రాలు చివరికి హ్యూమన్ క్యూరియాసిటీకి సింబల్స్‌గా మిగిలాయి. ఈ స్పేస్ క్రాఫ్ట్స్ అలా మరింత దూరం ప్రయాణిస్తూ మనకి నేర్పించేది ఒక ప్లాన్, విజన్, పేషెన్స్, కరేజ్, క్యూరియాసిటీ అలాగే హార్ట్ ఉంటే మనం చేసిన ఏ పనైనా సరే ఎప్పటికీ ప్రయాణిస్తూనే ఉంటుంది. సో ఇది వోయేజర్ 1 అలాగే వోయేజర్ 2 యొక్క స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.